చైనీస్ వీడియో యాప్ టిక్ టాక్ ను నిషేధించాలంటూ మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. టిక్ టాక్ యాప్ ద్వారా రూపొందించిన వీడియోలను ప్రసారం చేయరాదని మీడియా సంస్థలను సైతం ఆదేశించింది. టిక్ టాక్ యాప్ పిల్లల్లో అశ్లీల ప్రవృత్తిని పెంచుతోందని న్యాయస్థానం పేర్కొంది. టిక్ టాక్ కు వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన మద్రాస్ హైకోర్టు టిక్ టాక్ ను వినియోగించే చిన్నారులు లైంగిక వేధింపుల బారిన పడే అవకాశం ఉందని పేర్కొంది. అందులోని అంశాలు పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. చిన్నారులు ఆన్లైన్ బాధితులుగా మారకుండా అమెరికాలో ఉన్న చిల్డ్రన్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ తరహాలో చర్యలు చేపట్టే అంశంపై ఈ నెల 16లోగా బదులు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. టిక్ టాక్ యాప్ సాయంతో స్పెషల్ ఎఫెక్ట్లను ఉపయోగించి స్వల్పకాలిక వీడియోలను రూపొందించడమే కాకుండా వాటిని ఇతరులతో పంచుకునే సౌలభ్యం కూడా ఉంది. ఈ యాప్నకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్లు ఉన్నారు.